అతనికి హిట్ సినిమాలు అంటే చాలా తక్కువ ఉన్నాయి, కానీ కొద్దిగా తక్కువ అనమాట. కానీ ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా ఇది హిట్ అవుతుంది. ఇది ఎందుకంటే మనం ఫిల్మ్ చూసి టీజర్ చూసి చెప్పచ్చు అనమాట, అంతే కదా. అంతే 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 ఆ లుక్ చూసి అర్థమైపోతుంది. మాస్ లుక్తో పాటు ఎక్స్ట్రా గ్రేస్ ఉంది, డైలాగులు ఉన్నాయి, ఇంకా మధ్య మధ్యలో కొన్ని సీన్లు ఉన్నాయి, ఏ ఫ్లాష్ బ్యాక్లని డ్రామాలని ఉన్నాయి అన్నమాట. కానీ ఈ సినిమా ఇది మాత్రం ఇప్పుడు దాకా అన్ని సినిమాలు ఒక లెక్క, ఈ సినిమా ఇంకో లెక్క. కరెక్ట్. కాబట్టి ఈ సినిమా ఇది ఖచ్చితంగా ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ ఎందుకు కాదు చెప్పు అవుతుంది. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అవుతుంది. ఇప్పుడు దాకా అతను ఏ సినిమా ఇండస్ట్రీ అవుట్ అవ్వాలా, అసలు అతను హిట్ అవ్వాలా, అది బాధ. నిజం పాపం అతను ఏంటంటే నాకు చూసి అతను సినిమాలు సరిగ్గా ఆడలా. కానీ ఆ మనిషికి పాపం బడ్జెట్లు ఉన్నాయి, డబ్బులు పెట్టేవాళ్ళు వెనక ముందు అతన్ని సినిమా హీరో చేసేవాళ్ళు, అతని ఫ్యాన్స్ మళ్ళీ బయట అతనికి కోట్లలో ఉన్నారు అభిమానులు, ఎక్కడ దేశమంతా ఉన్నారు. అతను దేశమంతా అభిమానులు ఉంటారు, కానీ ఆయన సినిమా ఆడట్లేదు. కానీ ఈ సినిమా ఈ లెనిన్ అనే సినిమా ఖచ్చితంగా ఆడుతుంది. కానీ సినిమా టైటిల్కి సినిమాకి కొద్దిగా గ్యాప్ ఉందన్నమాట. ఏమర్థం మాస్ లుక్ ఉంది, అదంతా ఫ్లాష్ బ్యాక్ కూడా ఏదో స్లాంగ్లో మాట్లాడుతున్నాడు, అది మా ఊరు స్లాంగ్ అనుకుంటాను. ఈ రాయలసీమ స్లాంగ్లో మాట్లాడుతున్నాడు. కానీ ఏమవుతుందంటే అక్కడ కానీ ఇది సెట్ కావట్లే. టైటిల్ కొద్దిగా మారిస్తే సరేలే, టైటిల్ ఏం పనిలే, కానీ టైటిల్ కూడా ఓకే అవుతుంది. కానీ సినిమా బాగుంటే బాగుండే కదా, బాగుంటుంది ఈ సినిమా. ఫస్ట్ టైటిల్ బాగుంటేనే కదా బ్రో అందరూ చూసేది. అది కరెక్ట్, నువ్వేం కరెక్టే. కానీ ఇప్పటి వరకు అతని సినిమాలు ఎన్నో పాపం ఫ్లాప్ లేదు. కానీ ఈ సినిమాతో ఆయన ఖచ్చితంగా హిట్ కొట్టేస్తాడు, కంపల్సరీ కొడతాడు. పైగా ఆయన అన్నాడంట, వాళ్ళ నాన్నగారితో అన్నాడంట, ఎవరితో, నాగార్జునతో, నేను సినిమా హిట్ అయ్యేదాకా బయట జనాలకి రాను, నా మొక్క చూపిరానట. ఎందుకంటే సిగ్గుతో చచ్చిపోతానా, నా మీద నాకే అసహ్యం వస్తుంది, నా మీద నాకే కాకరచా అని పూసినట్టుంది, నన్ను నేను పూసుకుంటానా, నా మీద నాకే అసహ్యం వస్తుంది అంటే జనాలందరూ నన్ను అలా అనుకుంటున్నారు. ఏమని, వీడికి డబ్బులు ఉన్నాయి, అందుకని వీడు సినిమా చక్కగా తీయట్లేదని జనాలు అనుకుంటున్నారు. డాడీ అన్నాడట, డాడీ నేను రాంటాడు, నేను ఇండస్ట్రీ హిట్ కొట్టందే బయటికి రాను అన్నాడు. కానీ ఇండస్ట్రీ హిట్ పడలేదు, జస్ట్ హిట్ కొట్టి రా కంపల్సరీ ఈసారి వస్తాడు బ్రో. అదే ఈసారి వస్తాడు, ఎలా వస్తాడు, హిట్ కొట్టి బయటకు వస్తాడు. కాబట్టి ఈ సినిమా లెనిన్ అనే సినిమాతో అతను హిట్ కొట్టాలని, అతను మళ్ళీ ఇది వరకు వాళ్ళ అన్న కంటే అందరికీ అవ్వాలని, వాళ్ళ ఫ్యామిలీలోనే అందరికంటే పెద్ద హీరో అవ్వాలని, వాళ్ళ తాతలాగా నాగేశ్వరరావు గారి లాగా ఈయన కూడా పెద్ద యాక్టర్ అవ్వాలని, అన్ని క్యారెక్టర్లు అయ్యాడు బ్రో, సరే నాగేశ్వరరావు యాక్టర్ అయ్యాడంట. సరే ఎంత హ్యాపీ, ఇంకా మంచిది. సినిమాలో కొన్ని ఇట్టేనే బ్రో, ఏమైంది చెప్పండి ఒకసారి. అయింది ఏదో ఒకసారి సరే, నువ్వు అన్నట్టే ఆయన సినిమాలు హిట్లు అయినాయి, అన్ని ఇండస్ట్రీ హిట్లు అయినాయి. వాళ్ళ ఫ్యామిలీలోనే అక్కినేని ఫ్యామిలీలోనే ఆయన అంత పెద్ద హీరో లేడు ఎవడు. కానీ ఈ సినిమాతో ఏంటంటే అతను ఏదో పాపం ఏదో లోపల ఏదో బాధ అంట అతనికి. కానీ ఖచ్చితంగా ఈ సినిమాతో అతను హిట్ కొడతాడు, బయటకు వస్తాడు. ఈ సినిమాతో హిట్ కొట్టే మీ ముందుకు వస్తాడు. జనాలు ఏడవకండి, మీరు ఇప్పుడు దాకా ఏడ్చిన చాలు, అలిగిన చాలు. జనాలు అందరూ ఈసారి కంపల్సరీ హిట్ కొడతాడు. అక్కినేని ఫ్యాన్స్ అందరూ అలిగారు. ఎందుకు బ్రో ఏడుస్తున్నారు, కొత్త సినిమా వస్తున్నారు, సంతోషపడుతున్నారు బ్రో. ఏడుస్తారు, ఎందుకంటే సంతోషపడుతున్నారు. అఖిల్ని చూడాలని ఏడుస్తారు, పరితెప్పించిపోతున్నారు. ఎక్కడ అఖిల్ ఎక్కడ అని. ఇది వరకు అబ్బాయి ఈ సినిమా తిట్టి కొట్టి మీ ముందుకు వస్తాడు, చూడండి, ఆనందించండి, చేసుకోండి, ఏమైనా చేసుకోండి. కానీ లుక్ మాత్రం బాగుంది బ్రో, లుక్ మాత్రం బాగుంది. అసలు బట్టలు బాగున్నాయి, రాయలసీమ మనిషి బాగున్నాడు అనుకుంటాయి, మనిషి బాగున్నాడు, వేసుకున్న బట్టలు బాగున్నాయి, సినిమా కూడా బాగానే ఉంటది. కానీ ఏందో అతనిది మరి ఇన్ని సినిమాలు దేని హిట్ కాలేదో నాకు అర్థం కావట్లేదు. సరే ఏదో ఒకటి ఐదు ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. అతను బయటకు వస్తాడు, మీ ముందుకు వస్తాడు, పట్టుకోండి, నవ్వుకోండి.